గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఎక్సోటిక్ ఐబ్రోస్ చేయాలండి. ఎగ్జోటిక్కా? ఎగ్జోటిక్ మీ ఫేస్కి సూట్ అవ్వదు మేడం. అదేంటి, నేను అలా చేయించుకోవాలని వస్తే బాగుండదు అంటావు? మేడం, మీకు ఒకటి చూపిస్తాను. ఏంటి? ఇలా రండి. చూడండి మేడం, మీ ఫేస్కి మీ న్యాచురల్ ఐబ్రోసే చాలా రిచ్గా హాఫ్ రౌండ్ షేప్లో ఎడ్జ్లో కాస్త నారోగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదిగో చూడండి మేడం, కస్టమర్స్తో ఎలా చెప్తుంది సీత. చెయ్యకుండానే బాగుండదని ఎలా చెప్పగలవు? 1 మినిట్ మేడం. సీత, ఏం చేస్తున్నావు? నేను ఎక్సోటిక్ ఐబ్రోస్ చేయాలని అడిగితే తను నా ఫేస్కి బాగుండదు అంటుంది. నాకు న్యాచురల్గా నా ఐబ్రోసే బాగున్నాయి అంటుంది. ఏంటి సీత ఇది? ఇలా కస్టమర్స్ని అది బాగుండదు ఇది బాగుండదు అని తిప్పి పంపిస్తే పార్లర్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం నడిపేది బ్యూటీ పార్లర్ మేడం. మన బ్యూటీని ఎన్హాన్స్ చేయాలి కానీ ఉన్న అందాన్ని తగ్గించకూడదు. మంచి బ్యూటీ టిప్స్ ఇవ్వాలి. కస్టమర్ కోరింది కాదనవా బ్యూటీ టిప్? ఒక్క నిమిషం మేడం. చూడండి మేడం, ఇది మీ ఒరిజినల్ ఫోటో. రౌండ్ ఐబ్రోస్ చేస్తే మీ ఫేస్ ఇలా ఉంటుంది. కొంచెం నారోగా చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. థిన్గా చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. కొంచెం గ్రాడ్యువల్గా చేస్తే ఇలా ఉంటుంది. మీరు అడిగిన ఎగ్జాటిక్ చేస్తే ఇదిగో ఇలా ఉంటారు. ఇప్పుడు మీ ఫేస్కి ఏది న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్పండి. నేను అన్నది నిజమో కాదో మీకే తెలుస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్. నీకు అందం గురించి చాలా అవగాహన ఉంది. మంచి తెలివైన అమ్మాయినే పెట్టుకున్నారు. తను తెలివైందే కావచ్చు కానీ అలా అని ఇలా కస్టమర్స్కి చెప్తే డిసప్పాయింట్ కారా? మా మంచి కోసమే కదా తను చెప్తుంది. అమ్మ సీత, నా హెయిర్ కర్లీగా ఉంది, ఇలా ఉంటేనే బెటరా? లేదు మేడం, కాస్త స్టైలిష్గా ప్లెయిన్ ఫాల్ అయితే బాగుంటుంది. సరే చెయ్యండి. రండి మేడం, తీసుకువెళ్ళాం. సీత, ఏంటిది? ఇలా అయితే ఎలా? అడిగింది చేయకుండా మాటలతో చెప్పంపిస్తే మనకి లాస్ వస్తుంది. లేదు మేడం, కస్టమర్స్ ఇంప్రూవ్ అవుతారు. అడిగారు కదా అని అలాగే చేసి పంపిస్తే వాళ్ళ సర్కిల్లో ఇలా చేశారేంటి, అదేం బ్యూటీ పార్లర్ అంటారు. నేను మీకు నష్టం వచ్చే పని ఎప్పటికీ చేయను. ఇప్పుడు ఆవిడ మామూలుగా వెళ్ళాలి, అప్పుడు చెప్తాను నీ పని. చంద్రిక, నువ్వు ఇక్కడికి వచ్చాయి. సరిత, ఆ ప్యాక్ వే వెళ్ళి. అలాగే అక్క. అలాగే మేడం. చెప్పండి అక్క. చూడండి మేడం, చూసుకోండి. వావ్, సూపర్ టాలెంటెడ్. గుడ్. అలాగే ఈ నెయిల్స్కి మంచి పాలిష్ చెయ్యి. చంద్రిక, వీరి నెయిల్స్కి న్యాచురల్ పాలిష్ వేసి ఎల్లో పింక్ షేడ్స్ వేసి పైన డాట్స్ పెట్టు. ఇంత బ్యూటిఫుల్గా ఏ పార్లర్లోనూ చేయలేదు. నీలా ఎవరూ సజెస్ట్ కూడా చేయలేదు. గుడ్. మా వాళ్ళందరినీ ఇక్కడికే పంపిస్తా. ఇదిగో ఈ 1000 నీకు. బిల్ ఎంతో చెప్పు. వద్దు మేడం, నేను పార్లర్ తరఫునే చెప్పాను. స్పెషల్గా నాకేమవుతూ.
మీరు బిల్ ఇవ్వండి చాలు. తీసుకో సీత. వద్దు మేడం, టిప్ తీసుకుంటే పార్లర్కి ప్రెస్టేజ్ తగ్గించిందని అవుతాను. నా ఉద్యోగం అది కాదు. నేను చెప్తున్నానుగా, తీసుకో. ఇదిగో బిల్ కూడా తీసుకో. నువ్వు ఎంప్లాయీలా లేవమ్మా, ఓనర్లా. చాలా శ్రద్ధ తీసుకున్నావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. థ్యాంక్స్ మేడం. వస్తానమ్మా. సీత సారీ, తొందరపడ్డాను, ఏం ఫీల్ అవ్వకు. పర్వాలేదు మేడం. సాకేత్, కాస్త ఆఫీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ లెక్కలన్నీ చూడాల్సింది నేను కాదు, నువ్వు. ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. వచ్చారు టక్కులాడులు, ఇక దిగుతుంది బొమ్మ. హాయ్ సాకేత్. స్వర్ణ, స్వర్ణ. సాకేత్, స్వర్ణ ఎక్కడుంది? పైనున్నట్టుంది. స్వర్ణ, వస్తున్నా వాసంతి. వచ్చేసారా? పదండి వెళ్దాం. వానర సైన్యం అంతా వరుసగా బయలుదేరారు. ఎక్కడికి? కట్టుకున్నాడు వాడున్నాడు. వాడికే చెప్పంది, వాడే అడగంది, నీకెందుకు చెప్పు? వాడిది నాది ఒకే వయసా? పెద్దలు అడగకుండా ఎలా ఊరుకుంటారు? ఎక్కడికి వెళుతున్నారో, ఎవరితో తగాదా పడొస్తారో అని. మేమేం తమరు అనుకునే దగ్గరకో సదరపు మనుషులతో తగాదాకి వెళ్ళట్లేదులేండి. అక్కడికి కాకపోతే ఎక్కడికో చెప్పొచ్చుగా. వాసంతి, నువ్వు చెప్పవే. నాకంత వివరంగా ఆ కేసు గురించి తెలీదు. కేసా? మా క్లబ్ మెంబర్లలో భ్రమర అని ఒకరున్నారు. ఆవిడకు వాళ్ళ ఆయన విడాకులు నోటీస్ ఇచ్చాడట. అందుకే ఆయన అడగడానికి వెళ్తున్నాం. ఏమని? నేను చేసుకోమనా? అమ్మమ్మ, విడాకులిచ్చిన వాడిని అడగడానికి అంటే అందుకనేమో అనుకున్నాను. కాదా? కాదు, ఎందుకు విడాకులు ఇవ్వడమని నిలదీయడానికి. అందరూ మీ తిరుగుళ్ళు భరించద్దు, అందుకే ఇచ్చాడేమో. పైగా భ్రమరే కదా. పెద్దవారు, కాస్త మంచిగా మాట్లాడండి. పేరును బట్టి క్యారెక్టర్ గురించి మాట్లాడకండి. అసలు ఎందుకు అతను నోటీస్ ఇచ్చాడు? వాళ్ళ ఆవిడ ఈ మధ్య బాగా లావైంది. పిజ్జాలు, బర్గర్లు, చిరుతిండ్లు ఎక్కువైపోయి బాడీ బాగా బరువు ఎక్కువైపోయి ఉంటుంది. దానికే కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. బాగా బరువు అంటే 200-300 కేజీలైందా? ఎంతైతే మాత్రం విడాకులు ఇస్తాడా? ఏమో, ఎవరికి తెలుసు. స్లిమ్గా ఉండాలనుకున్నాడేమో, సిలిండర్లు అయ్యేసరికి వద్దనుకుంటున్నాడేమో. అతను ఒక్కడే అనుకుంటే విడాకులంత తేలిగ్గా మంజూరు కావురా. వదిలించుకోవాలనుకునేవాడు 100 మార్గాలు వెతుక్కుంటాడు. అలా అనుకునేవాడు మీరు వెళ్ళి చెప్తే వింటాడా? ఆయన పరాయి వాళ్ళ కాపురాల్లో నువ్వు తలదూర్చడం ఎందుకో? కాపురం నిలబెడదామని. అరే, నీకింత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందే? మన పంచాయతీ మళ్ళీ వచ్చాక పెట్టుకుందాం. స్వర్ణ, మీరు చెప్తే అతను వింటాడా? వినిపిస్తాం. వినకపోతే వినేలా కూడా చేస్తాం. ఎలా? మహిళా సంఘాల్ని ఏకం చేస్తాం. మీరు మహిళలైతే కదా మీ వెనక మహిళా సంఘాలు ఉండడానికి. అమ్మమ్మ, మంచి చేయడానికి మేము వెళ్తుంటే నువ్వు మమ్మల్ని వెక్కిరిస్తావే. నీకు మంచి చెడు అని ఉంటే నేనెందుకు వెక్కిరిస్తాను? నీ దగ్గర సంస్కారం ఉంటే నేనెందుకు ఆక్షేపిస్తాను? మీ కాపురాలు మీకు తిన్నగా చేసుకోవడం చేతనైతే నేనెందుకు వంకలు పెడతాను? నీకు మనుషులంటేనే పడదు, ఇక దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరావంటే నేనెలా నమ్ముతాను? అయినా విడాకుల విషయం తేల్చేది కోర్టు. ఆ బుద్ధి తక్కువాణ్ణి, బుద్ధి లేని వాళ్ళు మీరు మారుస్తారా? మారుస్తామో లేదో తర్వాత తెలుస్తుంది. ఏదో ఒకటి అనడానికి అలవాటు పడ్డ మనిషితో మనకెందుకే? పదండి.
వెళ్ళండి వెళ్ళండి. హద్దు ఆపు లేకుండా మీరెలా తయారయ్యారో, అంతూ పొంతూ లేకుండా అది తిని అలా తయారై ఉంటుంది. వాడిని అడగటం కాదు, దాన్ని తిండి తగ్గించమని చెప్పండి కాస్త. అది బెటర్ స్వర్ణ. గొడవ పడకుండా తనని సన్నబడే మార్గం చూసుకోమని చెప్పండి. ఏంటి బావా నువ్వు అలా మాట్లాడతావు? లావైనంత మాత్రాన భార్యను వదిలేస్తారా? నచ్చకపోతే ఏం చేస్తాం? రేపు నేను లావైతే వదిలేస్తావా? ఏమో, ఎవరు చెప్పగలరు? అప్పుడొచ్చే ఆలోచన బట్టి ఉంటుంది. పదవే, సాకేత్ ఏదో జోక్ చేస్తున్నాడు. అవునవును, జోక్ చేస్తున్నాడు. పదండి. మొత్తానికి భ్రమర ప్రాబ్లం నుంచి బయటపడిపోయింది. అది బయటపడిందే, నాకు భయం మొదలైంది. భయమా? దేనికి? నిన్న బావ నేను ఒక షాప్ బయట డిస్ప్లేలో ఒక డ్రెస్ చూసాం. అక్కడ షోకేస్లో బొమ్మను చూడు. కొంటాను, వేసుకుంటాను. ఎంతసేపు అయినా నువ్వు తృప్తిగా చూడొచ్చు. అది ఆ బొమ్మకే బాగుంటుంది. కీరా కీరానే సొరకాయ సొరకాయే. సైజ్ 0 సినిమాలో అనుష్కలా తయారవుతుంది. ఇందాక మనం బయలుదేరే ముందు ఎలా కామెంట్ చేశాడు? గొడవ పడకుండా తనని సన్నబడే మార్గం చూసుకోమని చెప్పండి. లావైనంత మాత్రాన భార్యను వదిలేస్తారా? నచ్చకపోతే ఏం చేస్తాం? రేపు నేను లావైతే వదిలేస్తావా? ఏమో, ఎవరు చెప్పగలరు? నేనేమో కాస్త లావయ్యాను అనిపిస్తుంది. అన్నంత పని చేస్తాడేమో అని. అదేం లేదులేవే. సాకేత్కి అంత ధైర్యం ఎక్కడుంది చెప్పు? ఏదో తమాషా కనుంటాడు. నీకు బావ సంగతి తెలీదు. అసలు గెస్ట్గా వచ్చిన భాగీరథితో గొడవ ఆవిడ మనవరాలి వల్లే. బావ ఆ హారతి అందానికి ఫ్లాట్ అయ్యి హారతి లే లే, లేచిరా హారతి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, లే. అందుకే భయపడాలి. ఏం చెయ్యాలంటావు? జిమ్ చేస్తున్నానుగా. జిమ్తో పాటు బాడీ స్లిమ్గా ఉండాలంటే ఏరోబిక్స్ కూడా చేయాలి. డెఫినెట్గా చేస్తానే. అయితే నిన్ను సిటీలో బెస్ట్ ఏరోబిక్స్ సెంటర్కి తీసుకెళ్తాను. ముందు ట్రాక్స్ తీసుకుందాం పదా. ఆ రైట్ తీసుకో. రఘురామ్కి మంచి షర్ట్ ఒకటి తీసుకుంటాను. చెప్పండి మేడం. షర్ట్స్ చూపించండి. సైజ్ ఎంత మేడం? 42. ఆ కలర్. స్వర్ణ, అదిగో మీ అక్క. మా అక్క? అవునే. 50 to 50 డిస్కౌంట్ అని ఉంది కదా, అందుకే వచ్చుంటుంది. పదవే, ఆవిడతో ఒక ఆట ఆడుకుందాం. ఏం చేస్తావు? నువ్వు ముందు పదవే, నేను చెప్తాను. ఆగండి. ఎవ్వరూ ఆవిడ్ని చూసినట్టు అస్సలుండద్దు. మనం వేరు, మన సెలక్షన్ వేరు. మనం చూసామన్న డౌట్ కూడా రావద్దు. నన్ను ఫాలో అవ్వండి, అర్థమైందా? అసలేం చేస్తావు? వెయిట్ అండ్ సీ. జస్ట్ ఫాలో మీ. అది కాదే, మాకు ఐడియా ఉండాలి కదా, ఎలా ఫాలో అవుతాం? చెప్పండి మేడం. షర్ట్స్ చూపించండి. ఏ మూక తయారైందే, ఏమన్నా పట్టించుకోవద్దు.
పింక్ కలర్ బాగుందే. సాకేత్కి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. కలర్ బాగుంది కానీ కాస్టే బాగాలేదు. మరి చీప్ గా అనిపిస్తోంది. కలర్ బాగుంది కదా. ఏం కలరే ఇది? పింక్ ఏం బాగుంటుంది చెప్పు. అటు సైడ్ బ్రాండెడ్స్ ఉన్నట్టున్నాయి. పదండి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ చీప్గా అనిపిస్తున్నాయి. ఇంకొంచెం మంచిగా ఉన్నాయేమో చూస్తాను. మన బడ్జెట్లో ఇంకొంచెం బెటర్గా ఉండేవి చూస్తాను. అక్కడ ఇంకొంచెం బెటర్గా ఉంటాయా? సైజ్ ఎంత మేడం? 42 సైజ్. రేట్ ఎక్కువగా ఉంది. కొంచెం తక్కువ రేట్లో చూపించండి. ఇది బాగుంది, సూపర్గా ఉంది. నా బడ్జెట్కి ఇది సరిపోతుంది. రఘు కూడా బాగుంటుంది. ఇది ఓకే. హలో, అది మా స్వర్ణకి నచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంతేలే, కాచుకొని కూర్చున్నావు కదా. ఏం అవసరమని? అయినా ఇందాక చీప్ అనుకున్నాం కదా. పదవే. నాకు నచ్చింది. నేను ఇవ్వను. పోనీవే, చీప్ షర్ట్ కోసం చీప్గా గొడవ పడతారా? పద. ఏయ్, కావాలని చీప్ చీప్ అని వెక్కిరిస్తున్నావా? చీప్ని చీప్ అనక సూపర్ కాస్ట్లీ అంటారా? నా కెపాసిటీ నాది. మీరు అన్నారని నేనేం దీన్ని వదిలేసి వెళ్ళను. మేం వదిలేసాం, పండగ చేసుకో. పదవే. దీన్ని ప్యాక్ చేయండి. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు మేడం? ఇక్కడ రైట్ సైడ్ సెల్ఫ్లో ఉంటే తీసుకున్నాను. ఇది ప్యాక్ చేయండి. ఒక్క నిమిషం మేడం. ఏం మేడం, చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు. మేము డిస్కౌంట్ పెట్టాం కదా. రేటు చూసి మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోవాలి కానీ ఇలా మమ్మల్ని మోసం చేయాలని చూడటం పద్ధతి కాదు. ఏం మాట్లాడుతున్నారు? నేనేం పద్ధతి తప్పానని? చదువుకున్న వాళ్ళలో ఉన్నారు అని అంటున్నారు. ఈ బ్రాండ్ రేటు ఇది కాదు. అంటే దీని ఖరీదు 2099. $850 డిస్కౌంట్కి ఎలా వస్తుంది? ఎలా వస్తుందని నన్ను అడుగుతారే? దాని మీద ఉంది కదా. యాక్చువల్గా ఇది మేము అంటించలేదు, మీరే మార్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మార్చడం ఏంటి? ఇందాక నా కెపాసిటీ అన్నావు, ఇదేనా నీ కెపాసిటీ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడండి, నేను మార్చలేదు. చూడండి, దేని రేట్ ఎంతో మాకు తెలుసు. ఇది మార్చారు. నాకేం తెలుసండి? అదెలా వచ్చిందో నన్ను అడుగుతారే? నువ్వు మార్చావనే కదా ఆయన అంటుంది. మీరేగా దీన్ని చీప్ అన్నారు. మేము 2099 చూసి చీప్ అన్నాం. 2099 రూపాయలు మీకు చీపా? మాకు చీపే. చూడండి, డిగ్నిఫైడ్గా కనపడితే సరిపోదు, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి కూడా.